బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన కొడుకుపై మేకులు కొట్టి దారుణంగా చంపారని గాది సాయికృష్ణ తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను కూడా చంపాలని చూస్తున్నారని అన్నారు. కనీసం సాయికృష్ణ బూడిదైనా ఇవ్వండని, లేకపోతే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానని తెలిపారు. ఇక కేసులో 4-5 మాత్రమే అరెస్టు చేశారని తెలిపారు. తన కొడుకును హింసించిన వాళ్లు ఇంకా ఉన్నారని, లోకప్ డెత్ వెనుక ఉన్న పెద్దలను ఎందుకు అరెస్టు చేయలేదని సాయికృష్ణ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. గాది సాయికృష్ణ తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, మనం చూస్తూ ఉన్నాం గాది సాయికృష్ణ తల్లి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే లాకప్ డెత్ కేసులో మరోసారి భావోద్వేగాలకు ఊపొంగే అయితే గాది సాయికృష్ణ తల్లి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. తన కుమారుణ్ణి దారుణంగా హింసించి చంపారని ఆరోపించింది ఆమె. అయితే కనీసం ఊడిదైనా తమకు అప్పగించాలని కూడా వేడుకున్నారు. అయితే కేసులో అసలు బాధ్యులు ఇంకా బయట ఉన్నారని, పెద్దలను ఎందుకు అరెస్టు చేయడం లేదని కూడా ఆమె ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. న్యాయం జరగకపోతే ఆమె ఆత్మహత్యకు పాల్పడతానంటూ కూడా చేసిన హెచ్చరిక ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దాదాపు 40 రోజుల పైచీలకు పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా ఆమె తిరిగిన నేపథ్యంలో తన కొడుకును ఒకసారి చూపించింది. అయిన నేపథ్యంలో సిఐ నాగరాజు, అక్కడ కృష్ణలంక పోలీసులు అసలు తన కొడుకుని ఆమెకి చూపించకుండానే చంపేసి బూడి చేశారనేది ఆమె ఆరోపణ. ఇదే విధంగా ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఏదైతే ప్రతిపక్షాలు, అధికార పక్షాలు కూడా ఈ యొక్క కేసుపై తీవ్ర ఒత్తిడి పెంచిన ప్రతిపక్షాల తర్వాత సిఐ నాగరాజును అరెస్ట్ చేయటం, అదేవిధంగా రిమాండ్ కి పంపించడం, దీనికి సంబంధించిన అంశంలో ఎవరెవరు పాత్ర ఉందనే అంశాల్లో ఏదైతే కింది స్థాయి ఉద్యోగులు, ఏదైతే హెడ్ కానిస్టేబుల్ ని కలిపి రిమాండ్ కి పంపించిన నేపథ్యం ఉంది. అయితే దీని వెనక ఇంకా పెద్దలు ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేస్తున్నారు అనేది ఆమె ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఈ పెద్దలు ఎవరు ఏంటన్నది ఏదైతే అధికారులే, ప్రభుత్వ అధికారులే దీనికి సంబంధించి గుర్తించాలని కూడా కోరుతున్న నేపథ్యం ఉంది. అయితే తన కొడుకు సంబంధించిన డెడ్ బాడీ ఇవ్వలేకపోయారు, ఇక బూడిదైనా ఇవ్వండి అనేది కూడా ఆమె కోరుకుంటున్న నేపథ్యం ఉంది. అయితే నిన్న సిట్ అధికారులు గుర్తించినట్టుగా పోలీస్ స్టేషన్, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పైన బెరెట్లో పైన లాఠీకి రక్తం మరకలు, అదే విధంగా ఎముకలకు సంబంధించిన బూడిద అవన్నీ కూడా దొరికినట్లుగా ఆధారాలు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా సిట్ అధికారులు గుర్తించటం, దీంతో అవి ఫోరెన్సిక్స్ పంపించటం ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఆమె ఇంకా తల్లి తల్లడిల్లుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తన కొడుకు జాడ ఎంతవరకు బాడీ గాని ఏదైతే బూడిద గాని ఇవ్వలేకపోతున్నారో, అధికారులు ఏదో హడావుడిగా విచారణలు చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు తప్ప అంతకు మించి డెడ్ బాడీ అంశంలో అసలు అధికారులు గాని ప్రభుత్వం గాని ముందుకు వెళ్ళట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బ్రాహ్మణి. ఓకే, రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.